సుమారు 7:30-8 గంటల ప్రాంతంలో మానికల హాసిని, అంటే పూర్వ పేరు సుధీర్, అతను ట్రాన్స్జెండర్గా మారి హాసిని అనే పేరుతో ఉన్నారు. అతను ఆమె ట్రాన్స్జెండర్గా ఉంటూ వాళ్ళ అసోసియేషన్కి లీడర్గా ఉంటూ పలు రాయలసీమ జిల్లాలు, కర్ణాటక, అలానే మన కోస్తా జిల్లాల్లో కూడా ఆవిడ యూనియన్ ప్రెసిడెంట్గా ఉన్నారు. అయితే వాళ్ళల్లో ఉన్న డిస్ప్యూట్స్ కారణం వల్ల నిన్న పార్లపల్లి అని చెప్పి కొడవలూరు మండలంలో అక్కడ ఒక టెంపుల్ కట్టిస్తూ ఉన్నారు. వాళ్ళు ఆ టెంపుల్కి వచ్చి పూజా కార్యక్రమాలు చేసుకొని రిటర్న్ అయ్యి సుమారు 9:45-10 గంటల ప్రాంతంలో టపాతోపు దగ్గర అండర్ బ్రిడ్జి పాసేజ్లోంచి పోతున్నప్పుడు వాళ్ళు వెళ్తున్న కారుని ఎదురుగా ఒక వెహికల్ తోటి దుండుగులో అటకాయించి ఆపారు. బ్యాక్ సైడ్ నుంచి ఇంకొక కారులో వచ్చి ఆ కారు అద్దాలు పగలగొట్టి ఈ డిసీజ్డ్ ఎవరైతే మానికల హాసినిని బయటికి లాగి విచక్షణారహితంగా గొడ్డలతోటి, పదునైన ఆయుధాలతోటి, మారణ ఆయుధాలతోటి దాడి చేయడం జరిగింది. తీవ్ర రక్త గాయాలతో ఉన్న ఆమెని ఇమ్మీడియట్గా కోవూరు సిహెచ్సికి షిఫ్ట్ చేశారు. అక్కడి నుంచి సీరియస్ కండిషన్ అని చెప్పి అపోలో హాస్పిటల్ తీసుకొస్తే అక్కడ బ్రాడ్ డెడ్ అని చెప్పారు. సుమారు 11 ప్రాంతంలో. వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి రిపోర్ట్ తీసుకున్నాము. దీంట్లో అంటే గతంలో ఈ హాసినికి ఆ ట్రాన్స్జెండర్స్లో ఉన్న వర్గపోరాల్లో కొంతమంది ఆమె దాడి చేశారని చెప్తున్నారు. అయితే నిందితుల ఇప్పటివరకు గుర్తింపు జరగలేదు. నిందితుల ఆచూకీ గురించి స్పెషల్ టీమ్స్ పంపించున్నాము. ఇప్పుడు పోస్ట్మార్టంకి రిక్వెషన్ పంపించున్నాము. ఈ పోస్ట్మార్టం అయిన తర్వాత వాళ్ళ ఆచారం ప్రకారంగా తిరుపతిలో క్రిమేట్ చేసుకోవాలని చెప్పి అక్కడ సొంత ఇల్లు ఉందని చెప్పి అక్కడికి తీసుకుపోతా ఉన్నారు. దీంట్లో ఈ టీం, ఆ స్పెషల్ టీమ్స్ ద్వారా కొంత లీడ్ ఉంది. తప్పకుండా మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈ టీమ్స్ ముద్దాయిల్ని సాయంత్రం లోపల ఇన్ఫర్మేషన్ ఉంది గ్యాదర్ చేసి పట్టుకుంటాం. థ్యాంక్ యూ సార్. అయితే ఇవాళ దాదాపు అనేక ప్రాంతాల నుంచి ట్రాన్స్జెండర్స్ ఇక్కడికి వస్తున్నారని తెలిసింది. ఇక్కడ వాళ్ళ వరకు ఇబ్బంది ఏం లేదు. మా పోలీసు బందోబస్తు పెట్టున్నాము ఇక్కడ, ఎటువంటి సంఘటనలు జరగకుండా. ఎందుకంటే వీళ్ళల్లో వర్గపోరు ఉంది కాబట్టి వాళ్ళకి ఎటువంటి ముప్పు లేకుండా, ఫర్దర్ ఇష్యూస్ లేకుండా. గతంలో కూడా మనకి టౌన్లో వివిధ ప్రాంతాల్లో క్రిమినల్ కేసులు వాళ్ళు గొడవలు పడేసేసి కొట్లాటలు జరిగి కేసులు పెట్టుకుని ఉన్నారు. అవి ఇన్వెస్టిగేషన్ స్టేజ్లో కొన్ని ఉన్నాయి, కొన్ని చార్జ్షీట్ స్టేజ్లో ఉన్నాయి. వాళ్ళ మీద నిఘా కూడా పెట్టుంచాము. మేము కూడా వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి చెప్పున్నాం, ఫ్యూచర్లో ఇలాంటి ఇష్యూస్ లేకుండా ఉండాలంటే మీరు గౌరవంగా బతకాలి, అలానే పోలీస్ వారి సహకారం మీకు ఎప్పుడు ఉంటుందని చెప్పి ఎటువంటి లా అండ్ ఆర్డర్కి లీడ్ చేయకుండా ఉండేదానికి సహకరించమని కోరాము. వాళ్ళు కూడా అందుకు ఒబే అయ్యారు. ఇప్పుడు దీంట్లో త్వరలో ముద్దాయిలను పట్టుకుంటాం. థ్యాంక్ యూ. అట్లా ఏం లేదు, ప్రాణముప్పు అని ఏం చెప్పలేదు. అయితే బాలాజీ నగర్లోను, 2 టౌన్లో, అలానే వివిధ ప్రాంతాల్లో క్రిమినల్ కేసులు రిజిస్టర్ అయినాయి. వీళ్ళకి ఏంటంటే ఈ రీసెంట్గా నంద్యాల, అలానే కర్నూలు కొన్ని ప్రాంతాల్లో కూడా వీళ్ళ మీద కంప్లైంట్, ఈ డిసీజ్ మీద, వీళ్ళ వర్గం మీద కంప్లైంట్ వెళ్ళినాయి. ఎందుకంటే ఈ ఆధిపత్య పోరు వీళ్ళకి ఎక్కువ ఉంది. దాని ప్రభావం వల్ల ఈ ఇష్యూస్ జరుగుతున్నాయి. ఎవరనేది ఇంకా ప్రాథమిక సమాచారం ఉంది, పట్టుకున్న తర్వాత తెలుస్తుంది వాళ్ళు లోకల్ నాన్ లోకల్ అని. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.